ఒకటి గత కొన్ని దినాలుగా వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాము. లెంట్ సీజన్ అయింది, గుడ్ ఫ్రైడే అయింది, ఈస్టర్ అయింది. దాని తర్వాత ప్రభు యొక్క ఆరోహణమైన 10 దినాలకి వాగ్దానము చేసిన ఆత్మను దేవుడు ఆయన పంపి ఉన్నాడు. యాక్చువల్లీ ఈ దినం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మనందరి జీవితాల్లో మనకు బలపడేస్తుంది కదా. అట్లనే ఈరోజు సెలబ్రేషన్స్ ఆఫ్ ద చర్చ్. ఎప్పుడైతే విశ్వాసులు ఒక దగ్గర కూడుకొని దేవుని నామములో ఆయన పంపబోతున్న ఆత్మ కొరకు వాళ్ళని వేచి ఉండమన్నారు. ఆయన వాళ్ళు వేచి ఉన్నప్పుడు ఆ 10 దినాల్లో వాళ్ళు ఆత్మను పొందుకున్నారు. కాబట్టి ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ ద చర్చ్. అక్కడ దేవుని యొక్క రక్షణ సువార్త ప్రారంభింపబడ్డది. కాబట్టి గాడ్ హ్యాడ్ ఎ ప్లాన్. దేవునికి ఒక చక్కటి ప్రణాళిక ఉన్నది. ఎందుకంటే ఎట్టి రీతిగా ఎన్ని ప్రయత్నాలు చేసిన మానవుల నేను నా స్వరూపంలో నేను చేసుకున్నా కనుక వాళ్ళని రక్షించాలి. ఏ ఆత్మ అయితే భూమిపైకి పంపబడ్డదో అప్పటి నుంచి ఆ సంఘము దేవుని శక్తితో నింపబడి ఆనాడు నుంచి నేటి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాల్లో కార్యాలు జరిగిస్తూ, విశ్వాసుల జీవితాల్లో కార్యాలు ఆయన జరిగిస్తూ ఆయన ఇవ్వబోతున్న రక్షణ ఏదైతే ఉన్నదో అది ప్రతి ఒక్కరూ మనము దాన్ని పొందుకోవాలి. రక్షణ పొందుకున్న మనము దాన్ని కాపాడుకోవాలి అని దేవుడు ఎంతగానో ఆశించున్నాడు. అందుకనే వాక్యం సరిస్తుంది, ఒక్క ఆత్మ కూడా నశించడమైన చిత్తం కాదని. కాబట్టి మనం మనుషులమే, బలహీనులమే, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనని తన ఆత్మతో బలపరుస్తాడు, తన ఆత్మతో మనని నింపుతాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము విశ్వాసంలో మిగిలిపోదు కానీ దేవుని ఆత్మని కలిగి మనము జీవించే వారమై ఉండాలి. ఈరోజు ఆరాధన చేస్తున్నాం, అలవాటు అయిపోయింది. ఆరాధన సమయానికి ఎంచుతున్నాము. చప్పట్లు బట్టి ఏకీభవించేవారు ప్రభుని స్తుతిస్తున్నారు, మిగతా వాళ్ళేమో ఆచార ప్రకారం చేస్తున్నారు. కానీ దేవుడు కోరుకుంటున్నది మన దగ్గర నుంచి ఆత్మ ఆరాధన కోరుకుంటున్నాడు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందంట? ఎక్కడ 2-3 నా నామంలో ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను. కాబట్టి సంఘంలో చేర్చబడ్డ ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మని వాళ్ళు పొందుకోవాలి. ప్రవచన గ్రంథాల్లో మనం చూసినట్లయితే అంత్య దినములలో సర్వ శరీరుల మీద నేను నా ఆత్మని నేను కుమ్మరిస్తాను అంటున్నాను. కాబట్టి నువ్వు నిజంగా ఒకవేళ బోర్న్ అగైన్ బిలీవర్ అయితే, నిజంగా మార్పు చెందిన క్రైస్తవుడు అయితే తప్పక నువ్వు పరిశుద్ధాత్మని నువ్వు కలిగి జీవిస్తావు. ఈరోజు మనం పరిశుద్ధంగా ఎందుకు జీవించలేకపోతున్నాము అంటే కారణం ఏంటి అంటే ఆ పరిశుద్ధాత్మతో మనకి సావాసము లేకపోవడమే పెద్ద కారణం. అందుకనే పరిశుద్ధత లేదు. అందుకనే దేవుడు వాక్యం కూడా సెలవిస్తున్నాడు, పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేదు. అంటే ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ యూ నీడ్ ద కంపానియన్షిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన ఉండి నీలో ఉంటేనే నువ్వు దేవుడిని చూడగలవు. నీ అంతకు నువ్వు దేవుడిని మాత్రము చూడలేవు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మని మన కొరకు ఆయన పంపి ఉన్నాడు. అందుకని అన్నాడు కదా, నేను వెళ్ళుట మంచిది, తండ్రిని వేడుకుని నా నామంలో మరొక ఆదరణకర్తలు మీ అంతకు నేను పంపిస్తాను. ఆయన మిమ్మల్ని సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాను. సత్యం ఎరిగి ఉన్నాము, సత్యంని స్వీకరించి ఉన్నాము, అంగీకరించి ఉన్నాము. ఈరోజు క్రీస్తు శరీరంలోనికి మనందరము చేర్చబడ్డ మనము సత్యాన్ని గుర్తించడంలోని సర్వసత్యంలోనికి మనం నడిపింపబడలేదు. ఈ నడిపింపబడే ప్రక్రియలో మనంతటా మనము ఉదయకాలం లేవగానే ఆదివారము కదా అని చెప్పి మందిరానికి వచ్చేస్తే సర్వసత్యంలోకి నువ్వు నడవలేవు. కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మని వేడుకుంటావో, ఆయనతో నీ సావాసంలో నిలిచి ఉండగలుగుతావో, ఆ సావాసాన్ని నువ్వు కలిగి జీవించగలుగుతావు,
ఆయన నిన్ను సత్యంలోకి వచ్చిన నిన్ను, సత్యాన్ని తెలుసుకున్న నిన్ను ఆయన అంచెలంచెలుగా నేను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అనగా వాక్యముని లోతుల్లో, వాక్యంలో ఉన్న మర్మాలు దేవుడు నీకు బోధిస్తాడు. కాబట్టి సర్వసత్యంలోనికి సంఘము నడిపింపబడే దినాల్లో మనం ఉంచుతాం. ఆత్మకు మరింపబడ్డది. ఎంతో మంది ఆత్మతో ఉజ్జీవము పొందుకొని వాళ్ళు ప్రయాసపడేదంతా దేనికి తెలుసా? దేవుని రాజ్యము కట్టబడాలి. వాళ్ళకి తెలుసు దేవుని రాజ్యం మనం కట్టలేమని. కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధ ఆత్మని మనం కలిగి జీవించగలుగుతామో అప్పుడు దేవుని రాజ్యము మన ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా అది కట్టబడుతుంది, స్థిరపరచబడుతుంది అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి సంఘంలోకి వచ్చిన మనము సర్వసత్యంలోనికి నన్ను నడిపించు ప్రభువా అని దేవుడిని అడగాలి. ఉంటే ప్రార్థన చేసుకుంటే సరిపోదు, దేవునితో గడిపే వారమై ఉంటాం. మనము మేడగది యొక్క అనుభవం మనకు కావాలి. మేడగదిలో వాళ్ళు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి చెప్పాడు, మీరు వెళ్ళి యెరూషలేములో నేను మీకు చెప్పిన ఆత్మని పొందుకునేంత వరకు మీరు వేచి ఉండండి. ఒక మాట ఆలోచిస్తే కనుక దే వెయిటెడ్ 10 days. ఏక మనసుతోని 10 దినాలు కలిసి సావాసంతోని వాళ్ళు ప్రార్థన చేస్తారండి. దేవుడు వాళ్ళ హృదయాలందరినీ వాళ్ళందరి హృదయాల్ని అటు రీతిగా ఆయన సిద్ధపరిచాడు. ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. గాడ్ ప్రిపేర్డ్ దెమ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. సో దైవజనుడి దగ్గర పోయి హస్తాభిషేకం చేయించుకొని ఆత్మని పొందాలంటే అసంభవం కానీ మనది. గాడ్ హ్యాస్ టు ప్రిపేర్ యూ అండ్ వీ మస్ట్ బి విల్లింగ్ టు ఒబే హిమ్. ఈరోజు మనం ఆయనకు లోబడితేనే ఆయన వాగ్దానం చేసిన ఆత్మను మనము పొందుకోగలుగుతాము, కలిసి జీవించగలుగుతాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుని దగ్గరికి వచ్చి మనం పాపులను ఒప్పుకొని, ప్రభువా సత్యాన్ని ఎరిగి ఉన్న నేను సర్వసత్యంలోకి నడిపింపబడడానికి నువ్వు పంపిన ఆత్మతో నన్ను అభిషేకించు, నింపు, నన్ను బలపరచు, నీ కొరకు సాక్షిగా నేను ముందుకు కొనసాగే కృపను నాకు దయచేయి ప్రభువా అని దేవుని అడగాలి. మనం దేవుని అడిగి కాబట్టి దేవుణ్ణి అడిగి మనము ఆ పరిశుద్ధాత్మని మనం పొందుకొని ఆయనతో కలిసి జీవించినప్పుడే నువ్వు పొందుకున్న రక్షణకి విలువ అనేది ఉంటుంది. ఇప్పుడు అనేకులు అన్యజనులు దేవుని ఎరగని వారు కూడా రక్షణ పొందుకుంటున్నారు. కొంతమంది ఏమో జాబ్లు వస్తే దేవుని దగ్గరకు వస్తారు, కొంతమంది ఏమో ఇంట్లో సమస్యలు తీరాలని దేవుని దగ్గరకు వస్తారు, అవసరతలు ఎన్నో కలిగి దేవుని దగ్గరకు వస్తారు, ఆ రక్షణని స్వీకరిస్తారు. కానీ స్వీకరించిన వారు సరైన రీతిలో నడిపింపబడక, పరిశుద్ధాత్మతోని సావాసం కలిగి జీవించక వాళ్ళు పొందుకున్న రక్షణ వాళ్ళు పోగొట్టుకుంటారు. అందుకని ఎవరు రక్షణ పోగొట్టుకోకుండా విశ్వాసులైన మనం ఆత్మని కలిగి జీవిస్తే ఇక్కడ ఎవరిని కూడా మనము పోగొట్టుకోకుండా అందరిని మనము రక్షించే వారమైతే, అది మన వల్ల కాదు, కానీ మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడు తన ఆత్మతోని మన పాలన కార్యాలని ఆయన జరిపించుకుంటాడు. మనం అనుకుంటుంటాం చాలాసార్లు నేను కాబట్టి చేశాను అని. నీ శక్తి సామర్థ్యం కాదు నువ్వు చేసింది, కానీ అది నీకు కాదు ఘనత రావాల్సింది, ఘనత తేవాల్సింది దేవుడు తన ఆత్మని నీలో ఉంచి ఆయన కార్యాలని ఆయన జరిపిస్తున్నారు. ఆ పరిశుద్ధ ఆత్మతోని ప్రతిదినము సావాసము కలిగి జీవించాలని దేవుడు ఆయన పంపి ఉన్నాడు. అవసరమైనప్పుడు వారికి కాదు, నీలో నీ గుండెంటే రీతిగా కొట్టుకుంటున్నావు అంటే రీతిగా నీ సావాసం కూడా ఆయనతోని ప్రతినిత్యము నీలో ఊపిరినంత వరకు నువ్వు ఆయన సావాసంలో నిల్చున్న వ్యక్తిగా నువ్వు ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకొని ఉన్నాడు. కాబట్టి ఆదరణకర్త నీ కొరకు నా కొరకు పంపబడ్డాడు. ఈ లోకంలో ఆదరణ లేని ఈ లోకంలో జీవిస్తున్న మనుషులైన మనము ఈరోజు ఎవరన్నా వచ్చి నన్ను ఆదరిస్తారేమో అని చూడక్కర్లేదు, కానీ మనలోనికి ఆయన పరిశుద్ధ ఆత్మని పంపి ఉన్నాడు. మనమైన వేడుకుంటే ఆదరణను మనం పొందుకుంటాం. అడగాలి దేవుడు, నీ
ఆదరణ నాకు దయచేయి. నన్ను ఆదరించు, ఓదార్చు, నన్ను బలపరచు ప్రభా. నేను ప్రభుని ప్రతినిత్యము కంటిన్యూల్ ప్రాసెస్ ఉండాలి. అందుకనే బైబిల్లో భక్తులందరూ అనుభవాలతో చెప్తా ఉన్నారు. ఏమంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నీలో ప్రార్థన అనే మాట ఎప్పుడు ఉంటుంది. ఈరోజు ప్రార్థన అనే మాట లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దర్శన సాహసము కలిగి జీవించలేకపోతున్నాం. క్రైస్తులుగా మనందరికీ ఒకటి అలవాటు అయింది ఏంటంటే ప్రార్థన సమయం మనం ఒకటి పెట్టుకుంటాము. అప్పటి వరకు ఇంట్లో ఆడుకుంటాము, పాడుకుంటాము, కొట్టుకుంటాము, టీవీలు చూస్తాము, సీరియల్లు చూస్తాము. ప్రార్థన సమయానికి వచ్చి ప్రార్థన చేసేసి బైబిల్ మూసేసి మన భక్తికి తాళం వేసేస్తాం. మళ్ళీ రిమైనింగ్ టైం అంతా ఏం చేస్తున్నాను? లోకపు తలుపులు, లోకపు ఆలోచనలు, లోకపు కార్యక్రమాలలో, కార్యపాలలో బిజీగా ఉంటున్నావు. నువ్వు ఏ రంగంలో ఏ పని నువ్వు చేస్తున్నప్పటికీ నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవునితో నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మని ప్రతినిత్యము నువ్వు వేడుకునేవాడిగా నువ్వు ఉండాలి. అంత మాత్రమే కాక అర్థమయ్యే భాషలో ఇంకొద్దిగా మనం ఆలోచిస్తే కనుక పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడే వారమై ఉండాలి. నీకున్న వాటి మీద నువ్వు ఆధారపడుతున్నావు ఈరోజు. అవన్నీ నీ దగ్గర నుంచి తీసేసేయాలంటే దేవుడికి ఒక నిమిషం పట్టదు. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు అంటే నువ్వు ఆదరణకర్త మీద ఆధారపడే క్రైస్తవుడిగా దేవుడి బిడ్డగా జీవిస్తావు. కాబట్టి దేవుడి మీద ఆధారపడడం నేర్చుకో. అన్ని విషయాలు ఎక్కడైనా తప్పిపోతున్నామా పర్వాలేదు. ఆయన కృప కలిగిన దేవుడు. నిజమైన మార్పు నాకు కావాలి, నన్ను మార్చు అని ప్రభు దగ్గరికి వెళ్ళి నీ సమయాన్ని నువ్వు ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర నువ్వు వెచ్చించగలిగితే దేవుడు తప్పక నీ జీవితంలో కార్యము ఆయన జరిగిస్తాడు. నువ్వు నాకు వద్దు అని తోసిపోయాడు, నువ్వు చెడిపోయినావు, నాకు వద్దు అన్నాడు ప్రభు. ఎప్పుడు నువ్వు ఎంత పెద్ద ఘోర పాపి అయినప్పటికీ ప్రభు ఏం చేస్తాడంటే తన ఆత్మతోని నిన్ను కప్పుకొని ఆయన చెంతకి చేర తీసుకుంటాడు. అందుకనే యేసు ప్రభు అని కూడా అంటున్నారు వాక్యంలో ఏంటంటే ఆత్మ లేని వాళ్ళు నా వారు కాలేరు. క్రైస్తువుల సమాజంలో దేవుని బిడ్డలను గుర్తింపకుందాం. అది కాదు ప్రశ్న. ప్రశ్న ఏంటంటే దేవునిలో గుర్తింపు నీకుందా? సమాజంలో గుర్తింపు ఉంది క్రైస్తవుడు అని, ఫలానా చర్చ్ మెంబర్ అండి అని ఒక గుర్తింపు ఉంది. కొన్ని చర్చెస్ అయితే ఐడి కార్డ్స్ ఇస్తుంది నా చర్చ్ మెంబర్స్ వీళ్ళని. సరే, అంత బాగానే ఉంది. కానీ నీకు వ్యక్తిగతంగా ఆయనలో ఒక గుర్తింపు ఉన్నదా? ఆ గుర్తింపు నీకు కావాలి అంటే నువ్వు దేవుడిని అడిగి వేడుకోవాలి. నువ్వు దేవుడిని వేడుకుంటే కొలత లేని ఆత్మ అభిషేకము దేవుడు నీకు ఇస్తాను. మనం దేవుని దగ్గర ఏవేవో లోకపరమైన విరుద్ధమైన అడుగుతుంటాము. వాటిని బట్టి ఆనందంగా ఉండగలుగుతా మనం అనుకుంటూ ఉంటాము. దేవుడు నిన్ను ఈ లోకపరంగా ఎంత ఆశీర్వదించినా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్ రిలేషన్షిప్ విత్ యూ, అవంతా నీకు ఆనందాన్ని కలిగజేయదు. ఏమి లేకపోయినా నువ్వు దేవుడిని వేడుకొని పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తే ఈ లోకం మొత్తము దేవుడిని కనుక దానిలోని ప్రతి ఒక్క అవసరత ఆయన తీర్చేవాడని అంటున్నాడు. అందుకని దేవుడిని ప్రేమించు వారికి అంటున్నాడు. అంటే ఆత్మని మనం పొందుకొని ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. మనంతటా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, మన మైండ్లో నిలిచి ఉండలేము. బట్ దేవుడి యొక్క ప్రణాళిక ఒకసారి చూడండి. ఏంటంటే మనము ఆయనలో ఉండడానికి మన వల్ల కాదు, కానీ ఆయన వల్లనే సమస్త సాధ్యం అని గుర్తెరిగి ఆయన ఆత్మని మన దగ్గర పంపించున్నాం. అండ్ వెన్ వీ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ us, మనము ఆయనలో నుంచి అందుకని అంటూ ఉంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు నాకు అంట కట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని అడగాలి, దేవుని కట్టబట్టే జీవించాలి. పరిశుద్ధాత్మ కుమారునికి అనుభవం నీకు కావాలి. మన వ్యక్తిగత జీవితాల్లో మన ప్రతి ఒక్కరికి కావాలి. దేవుని అడగాలి. నువ్వు దేవుని నీవే అడుగుతున్నావు నాకైతే తెలియదు, కానీ దేవుని అడుగు. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని బైబిల్ చెప్తుంది. దేవుడు మనుషులకి తన స్వరూపంలో చేసుకున్న మనుషులందరికీ 2 బహుమానాలు ఇచ్చాడు. మొట్టమొదటి బహుమానం ఏంటంటే తన ప్రియ కుమారుడిని
మన రక్షణ నిమిత్తము ఆయన ఇచ్చున్నాడు. రెండోది బహుమానం ఏంటి అంటే కుమారుడు నిన్ను ప్రేమించి తండ్రి చిత్తాన్ని గుర్తెరిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన కల్వరి సిలువలో పాపులైన వారందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఆయన దారిపోసే రక్తాన్ని చిందించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి 40 దినాలు ఈ లోకంలో సంచరించి మహిమ కలిగిన శరీరము ధరించుకొని అలా 10 దినాలు అవ్వగానే వాగ్దానం చేసిన ఆత్మని ఆయన భూమిపైకి పంపారు. కాబట్టి ఆత్మ మనం కలిగి జీవించిన దేవుని అడగాలి. ఆ ప్రాసెస్ మనకు తెలియాలి. మీ జీవితంలో ఎప్పుడన్నా వాటర్ బాటిల్ పట్టారా? ట్యాప్ కింద ఖాళీ బాటిల్ తీసుకెళ్తే ఎట్లుంటుంది? ట్యాప్ దగ్గర పెట్టి నీళ్లు నిండుతా ఎట్లుంటుంది? బాటిల్ బరువెక్కుతూ ఉంటుంది. కానీ పరిశుధాత్మక అనుభవం ఏంటి తెలుసా? నీలో ఉంటున్న భారం అంతా తొలగిపోతుంది, నీళ్ళు అనుభూతి పరుస్తుంది. కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్నాం. అనుభవాలు మనకు కావాలి. అడగాలి దేవుడు అడిగితే దేవుడు అనుభవాలు లోనికి మనమే నడిపిస్తాం. తన ఆత్మని మనలో వచ్చి నడిపిస్తాడు. మీరు పరిశుద్ధాత్మని ముద్దరింపబడ్డారు అన్నాడు, అంతేగాని పరిశుద్ధాత్మని అడిగి పొందుకోండి అని తెలియజేస్తున్నాడు. మనలో ఆసక్తి ఉండాలి. ఎవరో చెప్తే ఎవరో చెప్పారు కదా అని మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం కాదు. నీలో ఒక డిజైర్ ఉండాలి. ఏంటి అంటే ఆయన పంపిన ఆత్మ నాకు కావాలి. నీకు ఏదైనా కావాలంటే ప్రార్థన చేస్తున్నానే, మరి పరిశుధాత్మ దేవుని కొరకు ఎందుకు ప్రార్థన చేసుకుంటలేదు? చేసుకుని ప్రార్థన చేసుకో. పరలోకం జ్ఞానంతో విచక్షణ జ్ఞానము నీకు ఆయన అనుగ్రహిస్తాడు. రాబోతో దినాలు ఎట్టి రీతిగా ఉంటున్నాయో ఆయన నీకు బయలుపరుస్తాడు. నువ్వు ఎక్కడ దుష్టుని చేతిలో నువ్వు పడిపోకుండా ఆ చేతులను నువ్వు తప్పించుకొని నువ్వు క్షేమకరమైన మార్గంలో నడుచుకునే కృపను దేవుడు దయచేస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ఆయన అడిగి ఆ పరిశుధాత్మని పొందుతారు. మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుధాత్ముడు. ఈ ట్రినిటీలో హోలీ స్పిరిట్ ఇస్ ద థర్డ్ పర్సన్ రైట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చర్చ్. సంఘంలో పరిశుధాత్ముడు లేకపోతే కనుక అది సంఘమే కాదు. పరిశుధాత్మ అనుభవముతోని నువ్వు దేవుని సన్నిధి ప్రసన్నతని నువ్వు ఇక్కడ కానీ అనుభవించకపోతే నువ్వు సావాసంలో లేవు అని అడుగుతాను. ఎక్స్పీరియన్స్ చేయండి. ఏమైనా తెలియని కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తే we experience lot of things there, right? అదే రీతిగానే when you are in the church you have to experience God with your own practical life. వ్యక్తిగతంగా ప్రభువుని నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉండాలి. అదే పరిశుధాత్మ దేవుని యొక్క కార్యము. అందరు మనమే ఉన్నాము, మరి ప్రభు ఏంటి ఎక్కడ ఉన్నాడు? బహుశా ఒకసారి ఆలోచిస్తే కనుక నాలో ఉన్నాడు అని చెప్పగలుగుతామా? నువ్వు చెప్పగలుగుతావు నాలో ఉన్నాడు అని? ఒకవేళ నాలో ఉన్నాడు అని నువ్వు చెప్పగలితే నేను ఒక క్రియ కావాలి. దేవుడు ఆ క్రియను చూడాలని ఆశపడుతున్నాను. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, యువర్ మోటివ్స్, నీ ఆలోచన విధానం అన్నీ మారాలి. అప్పుడు ఆయన ఉన్నట్టు. ఈరోజు ఆ మార్పు లేకుండా మనం వచ్చి ఆయన ఆరాధిస్తున్నాం అంటే పరిశుధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు కాదు. ఆయన ఇక్కడే సంచరిస్తున్నాడు. ఎందరైతే ఆసక్తితోని ఆయన సన్నిధిలో ఆయనని వేడుకుంటారో, నిజమైన విరిగి నలిగిన హృదయము ఆయన సన్నిధిలో కుమ్మరించగలరు. ఆ పరిశుధాత్మ దేవుడు వాళ్ళని అట్టి సిద్ధపాటులోకి నడిపిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేసిన ప్రతి ఒక్క తప్పిదాన్ని వాళ్ళ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారు. పరిశుధాత్మ యొక్క బ్యూటీ అదే కదా, పాపాన్ని ఒప్పింపజేస్తుంది. క్రీస్తు రక్తము చేతము కడగబడినాక నీ పాపాలని ఒప్పింపజేసేది పరిశుధాత్మని. నీ పాస్టర్ ఒప్పుకోమంటే నువ్వు ఒప్పుకోలేవు, నోటితో ఒప్పుకోలేదు, కానీ హృదయాంతరంగాల నుంచి ఒప్పింపజేసేవాడు పరిశుధాత్మ దేవుడు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్క పాపము ఆయన పాదాల దగ్గర ఒప్పుకునే వ్యక్తిగా ఉంటేనే పరిశుధాత్మ నింపుదల అనేది ఉంటుంది. ఆ నింపుదల నాకు కావాలి ప్రభు అడిగితే కనుక ప్రభు తప్పక సహాయం చేస్తుంది. వాక్య స్వరూపిగా
వాక్యం అనే వెలుగులో నేను నడిపిస్తున్నాను. సర్వసత్యంలోనికి నువ్వు నడిపింపబడాలి అంటే నీకంటూ ఒక సహాయకుడు కావాలి. నిన్ను నీ అంతరంగాన్ని గుర్తించి అర్థం చేసుకొని ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. మనుషులు నేను అర్థం చేసుకోలేదు, మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోలేదు. ఈరోజు ఆ మనుషులే దేవుని ఆత్మని వాళ్ళు కలిగి ఉంటే కనుక ఆ యూనిటీ అనేది, ఆ బాండ్ అనేది అక్కడ డెవలప్ అయింది. అందుకని మేడగదిలో శిష్యులందరూ ప్రార్థన చేశారు, ఏక మనసుతో చేశారు. వాళ్ళకి తెలుసు ప్రభు చెప్పాడు, ఆయన పంపిస్తాడు. ఒకటే పట్టుదలతో వాళ్ళు ప్రార్థన చేశారు. ఎందుకంటే అందరిలో ఒక జీల్ ఉంది. ఏంటి అంటే 10 days చెప్పాడు, పొదుపుపోతున్నాం అంతే. అట్టి రీతిగా ప్రార్థన చేయడానికి కూడా ప్రభునే సహాయం చేయాలి. వాళ్ళు నిజంగా ప్రార్థన చేసి ఆత్మని పొందుతున్నారు. పేతురు నుంచి ప్రసంగం చేస్తున్న 3000 మంది. పేతురు ప్రసంగం చేసినప్పుడు సిస్టంలు లేవు, కీబోర్డులు లేవు, పాటలు లేవు, ప్రశాంత్ లాంటి వర్షిప్ లీడర్స్ లేరు. కానీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు పేతురుల నుంచి మాట్లాడుతుండగా అందరూ గ్రహింపు కలిగి జీవించగలిగిన పాపలను, ఆ పాపాలు ఒప్పుకోవాలి, ఆ పాపాలు క్షమింపబడాలి, ప్రభుని రక్షకుడిగా అంగీకరించాలి అని మొట్టమొదటి ప్రసంగంలో 3000 మంది, మరొకసారి ప్రసంగం చేస్తే 5000 మంది అంట. అది రివైవల్ అంటే. మన జీవితాలు మనకేం తెలుసు రివైవల్? పెద్ద జిమ్ఖానా గ్రౌండ్స్ తీసుకోవాలి, చుట్టూ పోస్టర్లు పెట్టాలి, మినిస్టర్ల ఫోటోలు పెట్టాలి, సేవకులని బయట నుంచి నిలవాలి, వాళ్ళు చెప్పే మాటలు వినాలి. ఇది మన రివైవల్. కానీ దేవుడు ఈ రివైవల్ కోరుకుంటాడు. రివైవల్ ఎక్కడో సభల్లో ప్రారంభింపబడదు, కానీ రివైవల్ నీ లోపలే ప్రారంభింపబడతాడు జీవం. కాబట్టి కడవరి జీవము దేవుడి ఆశపడదు. దేవుడి నుంచి కోరేవారుగా మన ఆసక్తిని కనపరిస్తే కనుక దేవుడు తప్పక నీలోనే ఆ జీవాన్ని మనం ప్రారంభించాలని చూస్తున్నాడు. మన జీవితాల్లో కడవరి జీవంలో నేను కూడా 10% ఉన్నాను ప్రభావ. నన్ను జీవించాను, ఈ ఆత్మతో నన్ను నింపు, నేను నన్ను కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాను. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28-32 అక్కడ తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మని నేను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనాలు చెప్తున్నారు, మీ ముసలివారు కథలు యమనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికర్తల మీదను నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. కాబట్టి దేవుడికి వీడు వాడు అని ఏం లేదు. ఆల్ ఫ్లెష్ అంటే ప్రతి ఒక్క మనిషి మీద ఆయన ఆత్మ కుమ్మరింపబడుతుంది. ఎందుకంటే పరలోక రాజ్యం నుంచి పంపబడ్డది. ఆత్మ కుమ్మరింపు పడుతుండగా అనుభవంగా నేను ఉండాలి ప్రభు అని ప్రభు అడగాలి. మనం కుమ్మరింపబడుతుంది, అంత్యదినంలో ఆత్మని కుమ్మరిస్తాను అని చెప్పాడు. సరే, బాగానే ఉంది. Some are being filled with the Holy Spirit and some are not able to be filled with the Holy Spirit. What are the reasons? నువ్వు నిత్యంగా నేను ఆసక్తి ఉంది, నువ్వు దేవుని సన్నిధిలో చదివితే కనుక తప్పక నువ్వు ఆత్మ కుమ్మరింపు అనేది అనుభవంలోనికి వెళ్తావు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. అనుభవం కూడా వెళ్ళినందుకు అక్కడ ఉండాలని ఆశిస్తాం. కొంతమంది ప్రయత్నిస్తున్నారు నన్ను నడిపిస్తూ అటువింటనే పట్టుదలతో దేవుని సన్నిధిలో దేవుని నడుపు నీ ఆత్మని కుమ్మరిస్తున్నాను ప్రభు నా మీద కుమ్మరించి నాలో నేను ఒక మార్పు చూడాలని ఆశపడతాను. ఆ మార్పును నన్ను కలిసి ఆయన దేవుడు నడిపితే దేవుడు తప్పక ఆ మార్పును కలిగిస్తాడు. దేవుడికి వీళ్ళు వాళ్ళ ఏమి ఉండదు, అందరూ సమానమే.
వాళ్ళు పాస్టర్లు, వాళ్ళు బిషప్లు, వాళ్ళు లీడర్లు అని ఏముండదు. అందుకే నేను పనివారి మీద కూడా అంట, మనం చిన్న చూపు చూస్తాం పనివారిని, కానీ దేవుడు అంట చూడండి సమానంగా చూస్తారు. వాళ్ళు కూడా అందరి మీద కుమ్మరిస్తా అంటున్నాడు. మరి అన్నీ ఉన్న నేనే ఆత్మని పొందుకోక ఏమి లేని నా ఇంట్లో చేస్తున్న పనివాడే ఆత్మని పొందుకుంటే ఎవరికి లాభకరం? పనివాడికి. ఎందుకంటే వాడు దేవునికి లోబడ్డాడు. పరిశుధాత్మ ఎట్లా వస్తుందంటే వేడుకుంటే రాదు. యోహాను సువార్తలో క్లియర్గా రాస్తూ ఉంటాడు భక్తులు ఏమనంటే, ఇఫ్ యూ ఒబే మై కమాండ్మెంట్స్, నువ్వు నా ఆజ్ఞలని గైమని ఆ ప్రకారం నువ్వు నడుచుకుంటే నేను వాగ్దానం చేసిన ఆత్మని నువ్వు పొందుతున్నావు. మేడగదిలో శిష్యులు కూడా అదే చేస్తారు. ఏం చేస్తారు సార్? దే ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పాడు వాళ్ళకి ఏమనంటే, నేను పంపబోచున్న ఆత్మని మీరు పొందుకోవాలి అంటే మీరు వెళ్ళి మేడగదిలో ఉండాలి. వాళ్ళు అదే చేస్తారు. నేను బిర్యానీ దగ్గరకు పోయి, మండి దగ్గరకు ఎక్కడికి పోయి కూర్చోలే, ముచ్చట్లు పెట్టలే, ఏమవుతుందో, ఇట్లా పోతుందో, అట్లా అవుతుందో అని గానలో లేని వాళ్ళు. కానీ వాళ్ళు ఒకటి చేశారు, ఆయన మాటకి నిలబడ్డారు. బైబిల్ కూడా అదే సెలవిస్తుంది. నువ్వు నిజంగా దేవుని ఆజ్ఞని, దేవుని ప్రకారంలో వాటికి ఒబీడియన్స్ చూపగలిగితే కనుక దేవుడు ప్రామిస్ చేసిన పరిశుద్ధాత్మను కొనుక్కునే మార్గము తెరవబడింది. ఈరోజు ఒబీడియన్స్ లేదు కాబట్టి డిజొబీడియన్స్ మనం వచ్చాం. ఈ డిజొబీడియన్స్ మనలో ఉంది కాబట్టి హోలీ స్పిరిట్ మనలో ఉండలేకపోతున్నాం. అందుకే మొబైల్ లోబడదు. ఇంతకాలం మొబైల్కి లోబడలేదేమో, అట్లీస్ట్ దేవుడికి లోబడదు. దేవుడు నన్ను అడుగుదాం, ప్రభా నీకు లోబడే మనసుని నాకు అనుకునేసి నన్ను సిద్ధపరచు. నీకు లోబడే బిడ్డగా నన్ను మార్చుకోకపోవడం, నేను మార్పు కోరుతున్న దేవుడు అయి ఉన్నాడు. నువ్వు అడిగితే ఆ మార్పు మనకి ఆయన అనుకునేస్తుంది. కాబట్టి ఒబీడియన్స్ నీలో ఉండాలి. వాక్యం చదివితే సరిపోదు, బైబిల్ ఎన్నిసార్లు చదివినా సరిపోదు. నువ్వు ఇన్ని భక్తిలో ముందుకు వెళ్తావు, బలంగా నువ్వు వెళ్ళిపోతున్నా కూడా సరిపోదు. కానీ దేవుని వాక్యానికి లోబడే ఇంతమంటేనే ఆత్మ నడిపించుకోవాలి. ఈ లోకంలో రెండు ఆత్మలు ఉన్నాయి. ఒకటి దేవుని పరిశుద్ధ ఆత్మ, ఇంకొకటి దుష్టుడు ద్వారా వచ్చిన దురాత్మ ఆత్మ పడుతున్నది. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే స్పష్టంగా పరమపరిచే ఆత్మ. పరమపరిచే ఆత్మ దేవుడు సంఘాలలో చేరి సంఘాన్ని మోసం చేస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే సంఘాన్ని నాశనం చేస్తుంది. విచక్షణ జ్ఞానము లేకుండా సంఘాలు నడుపుబడుతున్నాయి అంటే ఎందుకు కారణము? పరమపశ్చాత్మే. ఉండాల్సిన దేవుని ఆత్మ లేక దేవుని కాని ఆత్మ ఒకవేళ ఇక్కడ నడిపింపబడుతుంటే నీ జీవితంలో ఎప్పుడు ఫలము అనేది ఉండదు. నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా ఎప్పుడు నువ్వు మారలేవు. ఇంకా అనేకుల్ని ప్రభు దగ్గరికి నువ్వు ఎప్పుడు నడిపింపలేవు. అప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన మనం అడిగి ఆత్మను పొందుకొని, ప్రభా నీ కొరకునైనా నన్ను ఉజ్జీవింపజేయండి, అనేకులకి నీ రక్షణ స్వార్థ అందించే కృపను నాకు దయచేయి ప్రభా. దేవుడు నాకు దేవుడు తప్పక ఆయన సహాయం చేస్తాను. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక సంఘంలో ఐక్యత కావాలి. సేవకులకు మాట చెప్తే నీ మీద నియమించేవారు ఎవరైనా పెద్దవారు, కాపర్లు కానీ ఎవరన్నా ఉంటే, అనుభవం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్పినప్పుడు నాకెందుకు లేదన్నా తిరగబాటు స్వభావం నీలో ఉంటే సంఘంలో దేవుని ఆత్మ పనిచేయదు. అది నీలో మార్పు కలుగు చేయదు. ఎందుకంటే నీ మీదకి నియమించిన ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు నీకు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు అనుభవాలు కూడా వెళ్ళారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈరోజు విన్నా నువ్వు ఏం చేయాలి? లోబడినప్పుడు యూనిటీ అనే చర్చ్లో ఉంటుంది, రైట్ అండర్స్టాండింగ్ ఇద్దరికి ఉంటుంది. నాకు ఇంకా సతీష్కి రైట్ అండర్స్టాండింగ్ ఉందనుకో, మా ఇద్దరి మధ్యన పరిశుధాత్మ దేవుడు పని చేయడం ప్రారంభిస్తుంది. ఈరోజు కుటుంబాల పరంగా చూసినా, వ్యక్తిగత జీవితాల్లో చూసినా ఆ యూనిటీ అనేది పోగొట్టుకున్నాం. అందుకనే మనం ఒకప్పుడు దూరస్తున్నట్టు వెళ్ళి జరుగుతుంది, కానీ ఆయన మన యాగం ద్వారా మనది సమీపస్తులుగా చేర్చుకున్నాడు. There was a bond, unity and a bond was created, established. God wanted you back to him. నువ్వు ఆయన దగ్గరికి వచ్చేసి ఆయన ఆత్మతో నువ్వు
నింపబడాలి, ఆత్మతో నడిపింపబడాలని దేవుడు ఎంతగానో ఆశించాడు. అందుకనే ఈ సమాధానము నీకు కావాలి. యూనిటీ అనేది నీ జీవితంలో ఉండాలి. నువ్వు దేవునితో సమాధాన పడాలి. బాపి వల్ల ఒప్పుకోవాలి. మా నాన్న గురించి నాకు ఎప్పుడు ఒక మాట చెప్తుంటాయి. ఒకటి లాస్ట్ ఆయన గడియ ముగిస్తుంది అనగా ఒకటి అన్నాడు, ఏంటంటే మీరు దేవునితో సమాధానం పడండి, ఆ తర్వాత మనుషులతో కూడా ఏ తగాదాలు మీరు పెట్టుకోవద్దు, అందరితో సమాధానం పెట్టుకోండి. అతి రీతిగా మీరు పడితేనే దేవునితో సమాధానము, మీరు నేను వెళ్తున్నా దేవుని రాజ్యంలోకి వస్తాను అని చూడగలుగుతాను. ఆ సమాధానమే మీలో లేకపోతే నేను తెలుస్తాను, మీరు రాను అని సూటిగా చెప్తాను. ఎందుకంటే దే హ్యావ్ దట్ యూనిటీ. ఎన్ని మనసు మద్దతు వచ్చిన ఇంట్లో అక్క చెల్లెల మధ్యలో కానీ అన్న తమ్ముల మధ్యలో కానీ తాత్కాలికమైన వాటి కొరకు వాళ్ళు వాళ్ళకి అనుగ్రహింపబడిన విశ్వాసం వాళ్ళు ఎక్కడ కదిలిపోలేదు. కానీ వాళ్ళు ఏదేమైనా వాళ్ళు ఒకటే మనసుతో ప్రార్థన చేయడం వాళ్ళని తల్లిదండ్రుల పితలు నేర్పించారు. సో వాళ్ళలో తుది శ్వాస ఉన్నంత వరకు దే మెయింటైన్ ద యూనిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. అందుకనే ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో వెళ్ళినా దేవుడు ఆశ్చర్యమైన రీతిలో సర్వాన్ని అనుగ్రహిస్తూ పోషించుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే when God looked at the family, that family had unity in them. ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. ఈరోజు నువ్వు మనసు మద్దతు పెట్టుకొని భర్త మీద అలిగో, భార్య మీద అలిగో, స్నేహితుల మీద అలిగో, ముసుగేసుకొని ఎన్ని ఉపవాస ప్రార్థనలన్నీ మొహం వికారము చేసుకున్నప్పుడు మీతో ఉండడం. ఎందుకంటే నీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానం పడే గుణము లేదు. అలాగే దగ్గర పొందుకోవాలి. అందరితో సమాధాన పడు, అందరినీ ప్రేమించు, అందరినీ సమానంగా చూడు. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. పార్షియాలిటీ ఏముందనుకో, ఇట్ ఈస్ నాట్ ద హోలీ స్పిరిట్, ఇట్ ఈస్ ద డెవిల్ స్పిరిట్. మావారండి ఇంట్లో నేను సరిగ్గా పట్టించండి అనాలే కనుకొని కారణ పడతాను. నేను ఆత్మ నింపుదలే నింపలపైన పడాలి. ప్రభు కావాలైనా ఆ యూనిటీ బాండ్ మా మధ్యలో ఉంచి అని ప్రభుని అడిగితే ప్రభు తప్పక తండ్రి కుమార పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా ఏకమై ఉన్నారో ఆ ఐక్యత అనేది దేవుడు వాటికి అనుగ్రహిస్తుంది. అది మనలో ఉంటే మనం పరిశుద్ధాత్మ దేవుడిని మనము అనుభవించగలుగుతాం, నింపబడగలుగుతాం, నడిపింపబడగలుగుతాం. ఒకటి యూనిటీ అనేది చాలా అక్కడ ఎంతుంది. నేను అందరితోనే సమాధాన పడుతున్నావా? అందరితో ప్రేమ కలిగి జీవిస్తున్నావా? లేకపోతే మీ సొంత వారి మీద రక్త సంబంధం నీ ద్వేషాలు, కోపతాపాలు పెట్టుకొని దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు? జాగ్రత్త. దేవుని కార్యాన్ని నేను జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కాబట్టి యూనిటీ. ఈ భూమి మీదకి సమాధానము ఇవ్వడానికి వచ్చినాడు. భూమి మీదకి ఆయన ఇష్టలైన వారికి సమాధానం అని వాక్యం చదివిస్తుంది. కాబట్టి మనం ఆయనకి ఇష్టలుగా మారాలంటే ఆయనకి లోబడే వారిగా ఉండాలి. మనం ఆయనకి ఇష్టలుగా మారినప్పుడు పరిశుద్ధాత్మ దేవునితోనే మనము నింపబడతామని దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. అందుకనే రోడ్డు రాసిన పత్రికలు పౌలు అన్నాడు, దేవుని ప్రేమించు వారికి అందరికీ రాదు, నేను సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. మీరు సంకల్పం చొప్పున అంటే రక్షణ పొందుకున్నావు, సంఘంలో చేర్చబడ్డావు, క్రీస్తు శరీరంగా యోగ్యత లేని మనకు అర్హత దేవుడు తెలియజేశాడు. క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులు అవుతున్నాం. కానీ అవుతున్న మనము సంఘంలో చేర్చబడ్డాం కదా. చేర్చబడ్డ మనము ఈరోజు దేవుని ఆత్మతోనే నింపబడాలి. అడగాల దేవుని ప్లాన్ ఏంటి, నన్ను ఎందుకు రక్షణకి నడిపించినావు, ఎందుకు నేను ఈ ఎస్ఆర్ నగర్లో ఈ పలానా చర్చ్లో ఎందుకు కూర్చాల్సి వచ్చింది, వాట్ ఈస్ యువర్ ప్లాన్ గాడ్? ఇప్పుడు సతీష్ ఎవరో నాకు తెలియదు, గిరీష్ ఎవరో నాకు తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. ఈరోజు ఇక్కడ నేను ఉంటున్నా అంటే పాస్టర్గా ఉన్నాడు కాబట్టి పాస్టర్ అన్నది గుర్తించుకుంటాను. అవునా?
కానీ సంఘంలో చేర్చబడ్డ నువ్వు ఆయన ప్రణాళిక చొప్పున నువ్వు పిలువబడ్డావని వాక్యం చెప్తుంది. వాట్ ఈస్ దట్ ప్రణాళిక? చేర్చబడ్డ నువ్వు నీ ప్లాన్ దేవుని అడగాలి. మాకు చెప్తే మేము ప్రార్థన చేయగలుగుతాం అంతేగాని నీ ప్లాన్ బ్లూ ప్రింట్ మేము తీసేయలేము కదా. మామూలుగా బిల్డింగ్స్ కట్టినప్పుడు రియల్ ఎస్టేట్ సిస్టర్స్ ఉన్నారు కదా సంధ్య వాళ్ళు, బ్లూ ప్రింట్ ఎవరికి ఇస్తారండి? బ్లూ ప్రింట్ బిల్డింగ్ కట్టినాక బ్లూ ప్రింట్ ఇస్తారు కదా, ఒరిజినల్ ప్లాన్ ఎవరికి ఇస్తారు? ఓనర్స్ కి మాత్రమే ఇస్తారు. డెవలపర్స్ కి, బిల్డర్స్ కి ఇయ్యరు. ఎందుకంటే ఓనర్ కి దాని మీద హక్కు ఉంటుంది, అది వాడి ప్రాపర్టీ. ఆ ఒరిజినల్ ప్లాన్ ఓనర్ చేతికి అందించడము గవర్నమెంట్ డ్యూటీ. అదే రీతిగానే దేవుని ప్రణాళిక చొప్పున నువ్వు పిలవడ్డావు, ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావు. వచ్చిన నువ్వు ఈరోజు వచ్చి ఏదో కాలక్షేపం కూర్చొని వాక్యం వినేసి ఏదో ఉద్యోగం కావాలంటే దేవుడు ఉద్యోగం ఇచ్చడానికి ఒక సాక్ష్యం చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. వచ్చిన నువ్వు నీతో ఆయనకి ఏం పనులు తెలుసుకో. ప్రభు నా పట్ల నువ్వు ఏ ఉద్దేశాలు కలిగినావు? వాట్ ఈస్ యువర్ ప్లాన్ టువర్డ్స్ మై లైఫ్? నేను అనుకున్నా నా జీవితం ఇంతే, కానీ ప్రభు అన్న నీ జీవితం ఇంతే కాదా? నీ జీవితం ఒక జీవితం అటు రీతిగానే మనం ప్రతి ఒక్కరు ప్రభుని అడిగి తెలుసుకోవాలి. ప్రభుకి నీకే తెలియజేస్తుంది కానీ ఎవరికి తెలియజేయాలి. ఎందుకంటే యు ఆర్ ద ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్, గాడ్ ఈస్ ద ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ బ్లూ ప్రింట్ దేవుడి దగ్గర ఆయన ప్రణాళిక చొప్పున పిలవబడ్డావు కాబట్టి గాడ్ హ్యాస్ సమ్ వర్క్ విత్ యు. అది నువ్వు నెరవేర్చే వాయువులో నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకుంటే, సమర్పణ నీకుంటే ఆ ఆత్మని నీకు ఇస్తాడు. ఆత్మతో నువ్వు నింపబడితే ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఆయన చిత్తాన్ని తెలుసుకుంటే నువ్వు నీ ద్వారా ఆయన కార్యాలని ఆయన జరిగించాడు. వాటి ప్రణాళిక చొప్పున నువ్వు చేర్చబడ్డావు. వాడాల్సిన ప్లాన్ వచ్చిన మనం దేవుని ప్లాన్ ఎంతో తెలుసుకున్నాం. ఆయన అన్న ప్రార్థన చేసి మా ఇంట్లో ఒక చీకటి శక్తి జరుగుతుందన్నాడు. జర ఒకసారి ప్రార్థనలో కనిపెట్టి నాకు చెప్పన్నా అంటే నాకు పరిపాలన ఉండదు, అదే చేస్తాం. కనిపెట్టు దేవుడు, కనిపెట్టు దేవుడు. ఈ ప్లాన్ ఏంటి మనం జీవితంలో దాన్ని ఫుల్ఫిల్ చేయి, ఎస్టాబ్లిష్ చేయి, నన్ను స్థిరపరచు. నీ ప్రణాళిక చొప్పున నేను పిలువబడ్డాను. నా జీవితాన్ని నువ్వు సెటిల్ చేయి ప్రభా. నీ నామ మహిమార్థము నేను ఉండాలి. నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా నేను ఉండాలి అంటే నీ ఆత్మ నాకు కావాలి. ఆత్మను పొందుకుంటే ఆయన ప్లాన్ నువ్వు తెలుసుకుంటావు. ఆయన ప్లాన్ తెలుసుకుంటే దాన్ని నెరవేర్చడానికి నువ్వు సాహసిస్తే పరిశుధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుధాత్మ దేవుడు ఇన్వాల్వ్మెంట్ నీలో ఉంటే దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక ఫుల్ఫిల్మెంట్లోనికి వస్తుంది. ఇదంతా ఒక ప్రాసెస్లో వెళ్తుంది. అమెరికా వెళ్ళిపోవాలంటే డైరెక్ట్ నేను జోబ్లో 10 కోట్లు ఉన్నాయి సంచులా అని చెప్పి ప్రకటన ట్రైన్ ఫ్లైట్ దగ్గర వెళ్ళలేము కదా. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. బుక్ చేసుకోవాలా, ఎంబసీకి ఒక డేట్ తీసుకోవాలా, అది వాళ్ళని అటెండ్ అవ్వాలా, ఆ తర్వాత ఎక్కడెక్కడ పోయి చూసుకోవాలా, అక్కడికి వెళ్ళి కాన్సులేట్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఎందుకు వెళ్తున్నా, ఏమి చేయడానికి వెళ్తున్నా, ఎన్ని దినాలు అక్కడ ఉంటాను, మళ్ళీ నా రిటర్న్ టికెట్ నేను ఎప్పుడు బుక్ చేసుకున్నా, అవన్నీ వివరాలు వాళ్ళకి చెప్పాలి. అవునా? గుడ్డిగా వెళ్ళిపోలేదు కదా. వీ హ్యావ్ ఎ ప్లాన్. ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ ఒక ప్లాన్ వేసుకుంటాం. అటు రీతిగా నీ జీవితం కూడా ఒక ప్రయాణం. ఆ ప్లాన్ లేకుండా మనం ప్రయాణిస్తున్నామేమో. ఆ ప్లాన్ కావాలి ప్రభు దగ్గర పొందుతాం. నీ బిల్డింగ్ ప్లాన్ కావాలనుకో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి. నీ ఏరియా నెంబరు, సర్కిల్ నెంబరు, నీ డోర్ నెంబరు, మున్సిపల్ నెంబర్ ఏదైతే ఇస్తారో సరే డాష్ 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 నెంబర్ ఇస్తాడో అది అక్కడ పెట్టి నా ప్లాన్ నాకు కాపీ కావాలంటే అప్పుడు వాళ్ళు తీసిస్తారు. అట్టి రీతిగా నేను దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయనని ఆశ్రయించి ప్రభా నీ సంకల్పం చొప్పున నడిపించుకున్నాం, చేర్చుకున్నాం, రక్షణ పొందుకుని కృపను దయచేస్తుంది. ఇప్పుడు నాతో నీకేం పని ఉన్నాయి? నీ కొరకు నేను ఏం చేయాలి? నీ చిత్రాన్ని నేను ఎట్లా తెలుసుకోవాలి? అది నేను ఎట్లా నెరవేర్చాలో నీ ఆత్మశక్తి దాన్ని అనుగ్రహించి దాన్ని నెరవేర్చి ప్రభు అని దేవుని అడగాలి. అడిగినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తున్నట్టు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి ఒకసారి చదువుతాం. ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క కృప ఇవ్వబడింది. ఆయన ఆరోహణమైనప్పుడు
చెరను చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. ఈవులు అనుగ్రహించమని చెప్పబడి. He gave them the gifts to men అంట. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది చెర నుంచి పట్టుకొని విడిపించి వాళ్ళందరికీ God has gifted them. ఒక బంగ్లా ఇచ్చి గిఫ్ట్ చేయలేదు, ఒక బెంజ్ కార్ ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించలేదు, కానీ వాళ్ళకి దేవుడు ఏం గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరం ఇచ్చాడు. వాళ్ళ వరాన్ని పొందుకున్న వెంటనే శిష్యులు ఒక గొప్ప పేరు పొందుకున్నారు. ఏంటంటే వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు భూమిని తలకిందులు చేసిన వారు. ఒకప్పుడు విద్య లేని పాపాలు, చదువు లేని వారు, చేపలు పట్టుకుని, కానీ వీళ్ళు ఎట్లున్నారంట? భూమిని తలకిందులు చేసేవారుగా అభిషేకము కలిగి ఉన్నారు. దట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ గిఫ్ట్ అనేది మనం పొందుకుంటే కనుక సమస్తం సాధ్యమే. అన్ని చేయగలం, కానీ పొందుకునే విషయంలో శ్రద్ధ వహించి ఓపిక సహనంతో దేవుని సన్నిధిలో వేచి ఉండి ఆయన బ్రతిమలాడుకొని పొందుకున్నాను ఆయనతోని కంటిన్యూ ప్రాసెస్లో ఉండాలి. కమ్యూనియన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈరోజు హోలీ కమ్యూనియన్ సర్వీస్ అని పెట్టాం. ఆ హోలీ కమ్యూనియన్ సర్వీస్లో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందుకని అందరూ సిద్ధపడతారు, అందరూ ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకము కలపోసుకుంటారు. ఏమన్నా తప్పిదాలు ఇంకా లోపల దాచుకున్నామంటే పశ్చాత్తాపడతారు. అక్కడ పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నువ్వు ఇటు రీతిగా సిద్ధపడలేవు. అటు సిద్ధపాటు మనకు కావాలంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ మనలో ఉండాలి. When God involves in our lives, we can see wonders. అద్భుతాలను చూడగలం, అద్భుతాలను చేసేవాడు దేవుడు అంటున్నాడు కదా, ఏమన్నాడు? నాకన్నా గొప్ప కార్యాలు నేను చేస్తాను. మనం అనుకుంటుంటాము యేసయ్య గుడ్డి వారిని చూపించాడు, గుడ్డి వారిని నడిపించాడు. అటు రీతిలోనే పరిశుధాత్మ పంపబడినాక ఈ భూమి మీద దేవుని శిష్యులను చూస్తే, చరిత్ర మనం వెనుక చూస్తే కనుక వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ వస్త్రాలు తాకి స్వస్థత, వాళ్ళ చెమటబడి వాళ్ళకి తాకితే స్వస్థత. ఇది ఎట్లా సాధ్యమైంది? బికాస్ దే హ్యాడ్ అండ్ దే రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చార్ల్స్ ఫిన్నీ అని ఒక ఆయన ఉండేటోడు, సేవకుడు, 16-18 శతాబ్దంలో. ఆయన ఎంత ఆత్మతో నింపబడిన వ్యక్తి అంటే, ఆయన ఎక్కడికి వెళ్తున్నా ఆ పరిశుద్ధాత్మ ఆవేశంతో వెళ్ళేట్టున్నాడు. ఒక ప్రాంతము మొత్తము భయంకరమైన తెగులతోని అలమటించిపోతూ మనుషులు, చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు అందరూ చనిపోతుంటే వాళ్ళందరూ ఒక ఆశ కలిగి ఉన్నారంట. ఏంటంటే వాళ్ళ చాలా ఫిన్ని గారు ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు అని ఆ మనసులో ఒక ఆలోచన కలిగి ఉన్నారంట. కానీ దేవుడు మనుషుల యొక్క ఆలోచన ఎరిగినవాడు, సేవకుని యొక్క ఆలోచన ఎరిగినవాడు. సేవకుడిని పెంచుకున్నాడు వాడపదాన్ని, ఆయన ద్వారా కార్యాలు జరిగించుకోవాలి. ఆయన ప్రయాణాన్ని ట్రైన్లో వెళ్తుంటే ఆయన ట్రైన్ అంట ఆ మార్గం మీద ఆ ప్రాంతాన్ని దాటుతుందంట. ఆయన ఉంటున్న అభిషేకం ఎట్లా అంటే, ఆయన దిగలేదు, అక్కడ స్టాప్ లేదు, పట్టాల మీద బండిపోతుంది, కానీ ఆయనలో ఉన్న ప్రభావము ఆ ప్రాంతాన్ని నాటింది. ప్రతి ఒక్కరు ప్రాంతంలో తెగులతో పీడిపోబడుతున్న ప్రతి ఒక్కరు స్వస్థత పొందుతున్నారు. ఇది శిష్యుల కన్నా గొప్ప కార్యం కాదు. అందుకే బైబిల్ సత్యము నిజము. నువ్వు ఎంత అర్థం చేసుకుని నీకు అర్థం కాదు, కానీ దేవుడు నీకు ఆ అర్థము చేసుకునే మనసు అనుగ్రహిస్తుంది. దేవుడి గురించి ఆ మర్మాలను తెలుసుకునే ఆ జ్ఞానము ఆయన దగ్గర నుంచి పొందుకుంటే గొప్ప కార్యం చేయగలరు. పట్టుదల ఉన్నాను, విశ్వాసం ఉన్నాను, దేవుడితో సావాసంతో ఉన్నాను. పరిశుధాత్మ దేవుడి ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్క విషయంలో మనం కలిగి జీవించాం. ఏదైనా కావాలా, నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటే మంచిదే, బట్ ఇన్వాల్వ్ ద హోలీ స్పిరిట్. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన పిలుస్తారేమో, ఆ సమస్యలు ఆయన కూడా ఇన్వాల్వ్ చేస్తారేమో అని ఆయన చూస్తున్నాం. మనం చాలాసార్లు ఆయన ఇన్వాల్వ్ చేయకుండా మనం ఏదో సాధిస్తామని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంటాం. అందుకని దేవుని కార్యాలు పొందుకోలేని వారుగా మనం ఉంటుంటాం. ఇన్వాల్వ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్
ప్రార్థన చేసినప్పుడు లేకపోతే ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మారు. ప్రతి ఒక్క విషయంలో మార్పు చెందినను క్రీస్తును అంగీకరించిన విశ్వాసిగా చేర్చబడము. అన్ని విషయాల్లో ప్రభు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంచాలని ఒకటి ఫాదర్స్ గివెన్ దెమ్ గిఫ్ట్స్ అన్న. ఈరోజు నీకు ఎన్నో గిఫ్ట్స్ వచ్చింటాయి నీ జీవితంలో, ఎన్నో బర్త్డే జరుగుతాయి. ఏ గిఫ్ట్ పోతున్నా కూడా నీకు ఇప్పటివరకు నిజమైన సంతోషము అనుభవించలేని వ్యక్తిగా ఉన్నట్టు. నేను నిజమైన సంతోషము ఈ లోకపరమైన గిఫ్ట్లతో రాదు, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడు అనుగ్రహించిన గిఫ్ట్ పొందుకుంటావో పరిశుద్ధాత్మని ఎక్కడ లేని రక్షణ ఆనందంతో నేను నింపుతామని తెలియజేస్తాను. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పటికీ దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన నన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే వాటి నుంచి విడుదల కొరకు ఆయన శక్తి చేరుకునే వారమై ఉంటుంది. ఆయన దగ్గరకు వచ్చిన మనం చెర పట్టుకొని పోయి వాళ్ళను ఆశీర్వదించాం. ఆత్మని వాళ్ళకి ఇచ్చాం, ఇచ్చాం. మమ్మల్ని విడిపించు, వందకాలు వచ్చి విడిపించు. నేను దేవుడిని అడిగితే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ ఏముందట? దేర్ ఇస్ ఫ్రీడమ్, స్వతంత్రం. అంటే ఏది నిన్ను బంధించలేదు, ఏది నీ మీద ఆధిపత్యం చేయలేదు. ఎందుకంటే ఆత్మ నింపుదల, ఆత్మ కప్పుదల నీకు ఉంది కాబట్టి ఆయననే నేను నడిపిస్తాడు. ఆయననే నీకు యజమానిగా ఉండి మొత్తము మార్గాన్ని సాఫ్ చేసి నేను నడిపిస్తున్నాను. దేవుని ఆత్మని మనము కలిగి జీవించున్నారని ఉండాలి. యోహాను సువార్త ఒకసారి చూడండి, 14వ అధ్యాయం 17వ వాక్యం నుంచి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలని గైకొందురు. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన నీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఎంత చక్కటి మాట చూడండి. మిమ్మల్ని నేను అనాథలుగా విడువను, కానీ నేనే మీ వద్దకు వస్తాను అంటున్నాను. దట్ ఇస్ వాట్ ద హోలీ స్పిరిట్ ఇస్. ఇప్పుడు యేసయ్య తండ్రి కుడిపార్చ కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో తన కార్యాలు జరిగిస్తున్నాడు. అక్కడ విజ్ఞాపన సైమల్టేనియస్ గా జరుగుతుంది, ఇక్కడ ఆత్మ కార్యాలు సైమల్టేనియస్ గా జరుగుతుంది. ఎందుకు? ఇద్దరు తండ్రి పక్షాన వాళ్ళు పనిచేస్తున్నారు. తండ్రి ఒక చిత్తము నెరవేర్పు కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు. తండ్రి యొక్క చిత్తం ఏమైందని ఒక్కరు కూడా నశించబోతున్నారు. అందరినీ ప్రేమించాడు, అందరి వరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అందరిని నా యొద్దకు రండి అన్నాడు. కానీ వచ్చిన వారే ఆయనని సరైన రీతిలో అర్థం చేసుకోక ఆయన తిరుగుబాటు చేసిన వారు. అందుకని గ్రంథంలో అంటారు కదా, ఆకాశం ఆలకించి భూమి చెప్పు. నా పిల్లల్ని నేను పెంచి పెద్దవారు చేస్తుంది, కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. మనము స్వాభావికముగా పాపులము. నేను ఎప్పుడు పాపం చేస్తున్నానంటే ఒప్పేసుకున్నాను అయిపోయినాక, లేదు, స్వాభావికము పాపం చేస్తున్నాను. నీలో పాపం ఉన్నది. ఆ పాపము నీలో ఉన్నంత కాలము నీకు పాప క్షమాపణ కావాలి. పాప క్షమాపణ అనుగ్రహించేది యేసయ్య అనుగ్రహిస్తాడు. నేను పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింపజేస్తాను. స్వాభావిక పాపలు మనంతా. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి నిజంగా నువ్వు ఆయన అడిగితే నువ్వు ఆయన తెలుసుకున్నావు. లోకమైన ఎదిగి ఉండదంట. ఆనాడు దేవుడి కుమారుడు కాదన్నారు, కానీ ఆయన నిరూపించుకున్నాడు. దేవుడి కుమారుడుగా సమాధి తిరిగి లేచి ఆయన నిరూపించుకున్నాడు. ఈరోజు మనము విశ్వాసము ద్వారా ఆయనను అంగీకరించి ఉన్నాము. అంగీకరించిన మనము ఆయన ఎదిగి ఉన్నాము. ఆయన ఆత్మ సంచరిస్తుంది. ఆయన ఎక్కడో ఉంటాడండి, మనలోనే ఉంటాడు. సువార్తలు అంటాడుగా,
నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలదాచుకోనికి స్థలం లేదు. హీ వాంట్స్ అ ప్లేస్. ఎక్కడో తీసాం, గచ్చిబౌలిలో తీస్తామా, హైటెక్ సిటీకి వెళ్దామా, అందరూ అలా ఇంటికి తీసుకొని ఒక స్థలం ఉందామా, అక్కడికి రమ్మంటే వస్తాడు, అక్కడికి రాను. ఆయన నీలో ఉండడానికి ఇష్టపడతాడు. సో నేను నువ్వు ఎంటీ చేసుకో, ఈరోజు ఎంటీ చేసుకొని ఎక్కడ సెల్ఫ్ మీద తెలుసుకొని అని అడిగితే దేవుడు హస్బెండ్ ఎక్కువ పడాలని దేవుడు తెలియదా ఆశించి. కాబట్టి మీరైతే ఇప్పుడు ఎనికి ఉన్నారు. ఏ సమయంలో అన్నా నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు లేరే, నాకు ఇటువంటి కఠోరమైన పరిస్థితుల్లో ఆపదలో నేను ఉన్నానే, భయంతోనే భయం ఆవరించి పీడింపబడుతున్నానే, ఇటు చూసిన ఎవరు రోడ్ల మీద కనిపిస్తలేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటన్న ఆలోచన, అటువంటి అనుభవం నీకుంటే కనుక ఆ అనుభవంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు మనిషి వైపు చూడద్దు, కానీ నేను నీతో ఉన్నానే నువ్వు గుర్తించే వ్యక్తిగా ఉన్నా. అనుభవాలనే నాకు రోడ్ల మీద తిరిగేటోళ్ళు కాబట్టి నాకు అర్ధరాత్రి 2 గంటల ముందు ఎవరు లేరు, అలాంటి భయం వాక్యంలో సెలవిచ్చిన రీతిగానే నేను అందరూ నేనే నీ దగ్గరికి వస్తాను. భయంకరమైన మరణాపాయాల నుంచి తప్పించాను అప్పుడు. అందుకే నేను ఒక కొత్త సాక్షిగా ఉందామని ఆశించాను. ఆయన విడిచిపెట్ట దేవుడు కాదు. వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారు. నువ్వే ఆయన సన్నిధిని నువ్వే గుర్తించేవాడుగా ఆయన స్పర్శని ఉండాలి. అట్టి ఆత్మీయ ఎదుగుదలని కావాలి. అట్టి రీతిగా నువ్వు ఆయనలో స్థిరపరచబడాలి. నువ్వు ఆయనలో స్థిరపరచబడితే ఆయన నీలో నివసించడానికి ఇష్టపడతాడు. స్థిరపడకపోతే ఆయన ఉండడానికి ఏమాత్రమో ఇష్టపడతాడు. వైఖరం కలవాలి. దేవుని కొరకు ఎదురు చూసేవారు, ఆయన మీద ఆనుకొని చింతించేవారు మన జీవితాలు ఉండాలి అనుకోవడం. కొన్ని దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆయన నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు అని గుర్తించాలా. ఆయన స్పర్శని గుర్తించాలి. ఇంకా నువ్వు ఎక్కడికి పోకర్లేదు. సమాజంలో కూర్చొని ప్రార్థన చేస్తే కాదు కార్యాలు జరుగుతాయి. ఈరోజు కార్యాలు చూడలేకపోతున్నాం. ఏది ఆరాధన జరుగుతుంది, కానీ ఆత్మీయ ఆరాధన ఏది? వర్షిప్ లో అందరూ ఇన్వాల్వ్ అవుతున్నాం, అవునా? వర్షిప్ లీడర్ నడిపిస్తున్నాను తమ్ముడు. ప్రశ్న ఏంటంటే, చక్కటి తలవంత దేవుడు ఇచ్చి నడిపిస్తున్నాను. అందరూ దానికి అలవాటు పడిపోయినాం, కానీ అందరూ ఇంకొకటి అలవాటు పడినా మనం ఒకటి మర్చిపోయినాం. ఏంటంటే ఆత్మ ఆరాధన లేదంట. అంటే ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ దేర్. మరి అదే ఆత్మారాధనగా మారితే ప్రతి ఒక్క జీవితంలో, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జీవితంలో కార్యాన్ని చూస్తారు. తగిన సిద్ధపాటు ప్రతి ఒక్కరికి కావాలి, సిద్ధపడాలి. అక్కడ వాక్యం చెప్తుంది, దేవుణ్ణి ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాడు. ఆత్మ లేకపోతే నువ్వు ఏమి చేయవు. అందుకనే ఆత్మ నిన్ను సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తుందో చెప్పండి. ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారు వాళ్ళు మాత్రమే దేవుని బిడ్డగా చెప్తున్నారు. ఇంకొక వాక్యం చెప్తుంది, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఇప్పుడు మనం ఎవరి పక్షాలు ఉన్నాం? రక్షణ పొందుతున్నాము, బాప్తిజం తీసుకున్నటువంటి ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది, భక్తిలో ముందుకు వెళ్ళిపోతున్నాము, సంఘంలో ఒక గుర్తింపు పొందుతున్నాము, ఒక ఏమంటారు పొజిషన్ చర్చ్లో నీకు ఉన్నది, కానీ ఉండాల్సిన అసలు లేదు. దేవుని ఆత్మ, దేవుని ఆత్మని నువ్వు కలిగి నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు సంఘంతో కలిసి నువ్వు ఆరాధన చేస్తే నువ్వు ఆత్మని కలిగి ఉన్నావు కనుక సంఘం మొత్తము ఆత్మతో నింపబడుతుంది. ఫస్ట్ ఆ ఇన్వాల్వింగ్ అనేది మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది మనలో ప్రారంభింపబడితే అది సంఘంలో నీకు జ్ఞాపింపబడుతుంది. అది మనకే లేకపోతే సంఘాన్ని సంభవించగలుగుతుంది. నేను వయ్యాలి లీడర్, ఎందుకు నువ్వు కాపరిగా ఉంచు? నీకే అనుభవాలు లేక ఇతరులని అడుగు పొందుకో అంటే దేవుడు ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేదు. కాబట్టి ఎవరిని వాళ్ళు సరి చూసుకొని దేవుడు నడపబా నిజమైన ఆత్మ ఆరాధన మాకు కావాలి. మేము ప్రతి ఒక్కరు
పరిశుధాత్మ స్పర్శని మేము అనుభవించాలి. అట్టి రీతిగా మా సంఘాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడి వారమో ఇచ్చటి వారమో కానీ నువ్వు ఇచ్చిన ప్రేమ బట్టి సంకల్పం చుట్టుపట్టి ఇక్కడ ఉన్నప్పుడు వారి నామాలను స్థితిస్తుండగా నీ ఆత్మకార్యాలను జరిగించి ఆయన నువ్వు కానీ దేవుడు నడచలేక దేవుడు తప్పక ఆత్మకార్యాలని ఆయన జరిగిస్తాను అని తెలుసు. కాబట్టి ఇక్కడ వాక్యంలో క్లియర్గా చెప్పాడు కదా, ఎవడైతే ఇఫ్ యూ లవ్ మీ అండ్ యూ విల్ ఒబే మీ వాట్ ఐ కమాండ్ అండ్ ఐ విల్ ఆస్క్ ద ఫాదర్. అప్పుడు నేను తండ్రిని ఫస్ట్ ఒబీడియన్స్ కావాలి, దాని తర్వాత కుడి పాఠశాల కూర్చుని నా కుమారుడు తండ్రిని వేడుకుంటాడు. ఇది కూడా ఒక ప్రాసెస్. ఇండివిజువల్గా నీ వ్యక్తిగత జీవితంలో నీకు, నా వ్యక్తిగత జీవితంలో నా. కాబట్టి ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఒబీడియన్స్. ఆయన ప్రేమించాలా, ఆయన పోవాలా. అప్పుడు ఆయన అక్కడ దరఖాస్తు పెడతాడు, హలో ఫలానా ఫిలిప్ నన్ను ప్రేమిస్తున్నాడు, నా ఆజ్ఞలని కైకొన్నాడు. కాబట్టి పెడుతున్నాను, పర్మిషన్ గ్రాంట్ చేయాలి తండ్రి. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, మాట మాట తోసిగాడు కదా, ఒకటే చేస్తాడు, పర్మిషన్ గ్రాంటెడ్ అంటాడు. అంతే. ఆత్మతో అపర్మిషన్ లెటర్ కావాలి నాకు ఇప్పుడు దేవుడి దగ్గర అడిగి ముందు పరివారం. కాబట్టి ఆత్మ లేని వాళ్ళని వారు ఏమాత్రం ఉంటారు. దేవుడితో వచ్చిన మనం ఈ పెంటెకొస్తు నాన్న ఏదో ఆచార ప్రకారంగా అందరు జరుపుకుంటున్నారు, ప్రపంచవ్యాప్తిగా అందరు జరుపుకుంటున్నారు, మనం కూడా జరిపేసుకున్నాము. హ్యాపీ పెంటెకొస్టల్ డే అని స్టేటస్ పెట్టేసుకున్నాము. బట్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. వాట్ ఈస్ ద యూస్? ఏంటి పనికిరాదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు, ఇతరులను కూడా మోసపరుస్తావు. అందుకని దేవుడి దగ్గరకు వచ్చిన మనం నిజమైన పెంటెకొస్తు అనుభవం నాకు కావాలి. మేడగది అనుభవంలో నన్ను నడిపించుతాం. ఈ వాక్యంలో నువ్వు చెప్పిన రీతిగా అంత్య దినములలో, అంటే ఆయన మళ్ళా తిరిగి భూమి మీదకి రాబోతున్న దినాల్లో సంఘం కొరకు రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కొనేదానికి సంఘానికి తగిన సిద్ధపాటు అనుగ్రహింపబడడానికి మాత్రమే దేవుడు పరిశుధాత్మని సంఘంపై కుమ్మరించాడు. సంఘము జీవింపబడ్డది, సంఘంలోకి అనేక నశించిన ఆత్మలను చేర్చింది మనుషులు కాదు కానీ దేవుని ఆత్మ. ఫిలిప్పీ రకం మరొక మాట్లాడతారు. ఏమంటారంటే, మై జాబ్ ఇస్ టు ప్రీచ్, మై జాబ్ ఇస్ టు లవ్, బట్ ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు చేంజ్. ఆయన మార్చుకుంటాం. మనము ఏం చేస్తామంటే దేవుని అర్థం చేసుకోక దేవుడితో సరైన సావాసం కలిగి జీవించే కాలం. మనము మారము, ఇతరులని మార్చడానికి నానా విధాలు వెతుక్కొని నానా మాటలు అల్లేసి వాళ్ళని మారవడానికి ప్రయత్నిస్తాం. ఒకటొకటి గుర్తుపెట్టుకున్నాం, మనంతటా మనం ఎవరిని మారలేము, మనంతటా మనము మారలేము. మార్పు కలుగు చేయాలంటే దిగి వచ్చిన పరిశుద్ధాత్మని నువ్వు నీ జీవితంలోనికి ఆహ్వానిస్తేనే, నువ్వు అడిగి పొందుకుంటేనే ఆ మార్పు అనేది నీ జీవితంలో దేవుడు కలుగు చేస్తుంది. వాటి పెంటెకొస్తలో మంచి సావాసంలో ఉన్నట్టు ప్రభుత్వం అనుభవాల్లో నన్ను నడిపిస్తుంది. ఆత్మాభిషేకం దయచేసి అన్య భాషల్లో మాట్లాడారు. ఈరోజు అన్య భాషల్లో మాట్లాడడానికి కారణము సంఘంలో అందరినీ భాషలు నేర్చుకోమని కాదు. అన్య భాషల్లో ఆనాడు మేడగదులు ఎందుకు మాట్లాడారు తెలుసా? ప్రభు మాటలు నెరవేర్చబడడానికి వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడారు. ఆనాడు అన్య భాషలు దేవుడు వాళ్ళకి ఎందుకు అనుగ్రహించింది తెలుసా? ఆయన రక్షణ సువార్త సర్వలోకంలోనికి చాటింపబడాలి అని అన్ని భాషలు వాళ్ళు మాట్లాడారు. ఈరోజు అన్ని భాషల్లో బైబిల్ అందుబాటులో ఉన్నది. తెలియని వాళ్ళు కూడా అంగీకరిస్తున్న రక్షణ దేవుని ఆత్మకార్యం. అతి రీతిగా మనం పాత నిబంధనలు చేసుకుంటే ఆ నిబంధనలో దేవునితో సమానంగా సరితూగాలనుకున్నారు. అందరూ ఏక భాష కలిగి ఉన్నారు. దేవుని స్థాయికి ఎదిగిపోవాలా, ఓడో దేవుడు చూద్దాము అనుకున్నారు. దేవుడి కిందకి చూసి ఏం చేస్తున్నారు ఏదో అనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, గోపురాన్ని కడుతున్నారట. ఎక్కడికి? ఆకాశం మీద. ఆయనతో కూడా ఆయన దగ్గర చేరాలని అనుకున్నాడు ప్రభుత్వం. ఏమనుకున్నాడు సార్? ఇలా ఇంటికి వదిలి పెడితే మొత్తం సర్వనాశనం అయిపోతారు, ఇలా తారుమారు చేసేస్తామని చెప్పి భాషల్ని తారుమారు చేసేస్తాం. ఆ ఇన్సిడెంట్స్ అక్కడ జరిగితే ఈ ఇన్సిడెంట్స్ కొత్త నిబంధనలో ఏంటి తెలుసా?
అదే భాషలని ప్రభు నామమహిమార్థమైన శిష్యులకు అనుగ్రహించాడు. అందుకనే ప్రతి ఒక్క ప్రాంతంలో వెళ్ళినా కూడా ఎక్కడో ఒక దగ్గర పూర గుడిస్తున్న ఒక సేవకుడు నన్న దేవుడు అక్కడ వచ్చాడు. ఎందుకంటే ఒక ఆత్మ రక్షింపబడితే చాలు. అన్య భాషలు అంటారు. ఈ మధ్య నేను జాషువాతో కూడా డిస్కస్ చేసిన. ఈరోజు సరైన అవగాహన లేక మనం ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గరకు వచ్చి ఈరోజు బైబిల్ కాలేజెస్ కానీ లేకపోతే కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే మీరు మా ఏమంటారు ఏం కాల్స్ అవి జూమ్ కాల్స్. ఆ జూమ్ కాల్స్ లో మీరు మాకు రాత్రి 12 గంటల నుంచి 2 గంటలు మాకు మీరు ఏకీభవించండి, మీకు భాష నేర్పిస్తున్నాను. అబద్ధ బోధ కాదా ఇది? దేవుడు బైబిల్లో చెప్పాడా జూమ్ మీటింగ్ లో కూర్చోరా 2 గంటల వరకు అని? చెప్పలేదు కదా. మరి ఎందుకు చేస్తుంది? చర్చ జ్ఞానము లేక, దేవుడితో సావాసం లేక, ఎవడేది చెప్తే అది నమ్మడమే నీ పని. దేవుడు చెప్పేది నమ్మం కానీ మనుషులు చెప్పే దాని మీద ఆసక్తి చూపడం, అదే పెద్ద పొరపాటు మానవులు చేసేది. దేవుడిని నమ్మడం ఖచ్చితంగా. భాష అనే బలము ఈరోజు నేను నిజంగా ఆత్మతో నింపబడ్డా అంటే నువ్వు పాస్టర్ కదన్నా, నువ్వు భాషలు మాట్లాడవన్నా నాకు బ్రదర్ అడిగాడు ఇక్కడ నుంచి అన్న నీ భాషలో చాలా బైబిల్ తీసి చూపించాను. ఒక్కొక్కరికి ఏదే తీయాలో ఆయనకు తెలుసు. నీకు వస్తే నాకు రావాలని ఇక్కడ ఎక్కడ ఉన్నా లేదు. ఒక్కొక్కరికి వాడి సామర్థ్యత ప్రకారము వాడిని దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో ఎక్విప్ చేస్తాడు. నీకు వస్తే నేను తక్కువని కాదు, కాకపోతే నీకు వస్తే నువ్వు ఎక్కువని కాదు. అందరూ సమానమే. ఒకటే ఆత్మ నానా విధాల్లో కార్యం. కాబట్టి ఎక్కడికో వెళ్ళి మోసపోదు. దేవుడితో కూర్చో. ఈ వరము ఏ వరం అయితే నాకు ఇవ్వాలనుకుంటున్న వరంతో నన్ను నింపుకొనువా. అది ప్రేమ అవ్వచ్చు, పరిచర్య అవ్వచ్చు, ఏదో ఒక గిఫ్ట్తో దేవుడు నిన్ను దీవిస్తాడు. దాన్ని ఆయన నామానికి వరకు నువ్వు సరైన రీతిలో వాడబడేవారుగా నువ్వు ఉండాలి. దేవుడు God wants to gift us with the gift of Holy Spirit. అది మనమైన దగ్గర ఆసక్తిని చూపి తగిన సిద్ధపాటుతో వేషుని పొందుకుంటే నిజమైన రక్షణ ఆనందం మన బాధలు దేవుడు నేను నడిపిస్తాడు. దేవుడు ప్రతి కృప మనందరికీ అనుగ్రహించి మన బలపరిచి నడిపించిన కాక కళ్ళు మూసుకున్న ప్రార్థన చేస్తాం. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యానికి రీతిలో ఉంటాయంటే అవి మన హృదయాల్లో మొట్టమొదటిగా ప్రారంభమవుతుంది. ఫస్ట్ యువర్ హార్ట్ విల్ బి చేంజ్డ్, దట్ యువర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్. దేవుడితో నువ్వు సమాధానం పడగలవు. అదే రీతిగానే నీ హృదయంలో మార్పు ప్రారంభం అయితే ఈ ఆలోచన విధానం కూడా మారుతుంది. ఈ ఆలోచన విధానం కూడా మారాలంటే నీకు పరిశుద్ధాత్మ సహాయం నీకు ఎంతగానో కావాలి. కాబట్టి నా ఆలోచనని నా హృదయాన్ని నేను నీకు ఇస్తున్నాను. నన్ను బాగు చేయి. నీ ఆత్మతో నేను అభిషేకించుకున్నాను. నీ నామమహిమార్థము నీ కొరకు సాక్షిగా నేను జీవితం కృపను నన్ను తెచ్చి నీ ఆత్మ వరాలతో ఆత్మ ఫలాలతో నేను కొనసాగి కృపను నన్ను తెచ్చి అతి అలంకరణ నాకు దయచేయడం, నిజమైన సావాసంలో నేను ఉండే కృపను నాకు దయచేయి. పరిశుద్ధాత్మ యొక్క అన్యుల సావాసంలోనికి నన్ను నడిపించుకోవాలి. ఆ సావాసంలో నేను నిలిచి ఉండే కృపను నాకు దయచేయడం, అతి ఓపిక సహనము నాకు కలిగించుకోవాలి. నీ వద్దకు వచ్చి ఉన్నాను. నేను సహాయ స్థితిలో నేను ఉంచుకున్నాను. సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా. నీ సహాయం నాకు కావాలి. నాకు సహాయం చేయవాలా నేను అడిగితే నేను చేస్తా అంటాడు. కాబట్టి వచ్చిన మనం సహాయం అడుగుతున్నాను. నీ సహాయం లేకపోతే ప్రభావం నేనే చేయలేము. మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నిజమైన సావాసంలో నడిపింపబడలేదేమో ప్రభావం. ఆ నిజమైన
పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మాకు తెలియదేమో ప్రభా, మాకు తెలియపరచండి. అంతే రీతిగా మా జీవితాలను మీరు స్థిరపరచండి ప్రభు. నీ కొరకు నేను గొప్ప కార్యాలు చేసేవారిగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు నీ పరిచయం నీ రాజ్యం విస్తరణ కొరకు ప్రభు మేము ప్రతి ఒక్కరు వాడబడాలయ్యా. మేము వాడబడాలంటే ప్రభు నీ ఆత్మ మాకు కావాలి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ మాటకి మేము ఎంత రీతిగా మేము లోబడి చూపించాను అంటే హృదయాలు మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించారు. నీతో నేను ఎక్కువ సమయంలో నేను గడిపేవారిగా, మా మనసుని నేను నీ మీద నిలిపేవారిగా ప్రభు అది తగిన సిద్ధపాటు మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించారు. మా పక్షాల నుండి నేను మీరు వ్యాఖ్యమైన నూతన కార్యాలు జరిగించండి ప్రభు. సమాజంలో నేను సమాజం ఆశ్చర్యపోయే రీతిగా ప్రభు నీ ఆత్మ కార్యాలు నేను మేము చూడాలి, మేము వినాలి, మేము ముందుకు వెళ్ళి ప్రభు మీరే సహాయం చేసే ప్రభు. మా యొక్క జీవితాల ద్వారా మీరే కనుక మేము మా ప్రభావం పొందుకుంటున్నాం. ఈ పరిశుద్ధ రాకడైనా ఎదురు చూసేవారుగా, తగిన సిద్ధపాటు కలిగిన వారుగా, ప్రతినిత్యమైన వాక్యం చేతనైనా మేము వెలిగిపోబడుతూ వాక్యం చేత స్నానం చేయబడుతూ ఈ ఆత్మ చేత నింపబడుతూ కదా మీరు ఎదుర్కొనే వారిగా ప్రభు తగిన సిద్ధపాటు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన దుష్టుడి యొక్క కఠినత తప్పించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని బలపరిచి క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని మీరు స్థిరపరిచిన పరిశుద్ధ రాకడైన తగిన సిద్ధపాటు కలిగిన వారిగా ముందుకు కొనసాగే మన విశ్వాసాన్ని నిరీక్షణ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని నేను మీ చేతులకు పంపిస్తాను. మీ చేతులైతే బిడ్డని మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపిస్తున్నాను. నిజంగా పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకొచ్చున్నాను.